హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో సింపుల్ పార్టీ వేర్ లుక్ అండ్ అలాగే చిన్న చిన్న అకేషన్స్కి సెట్ అయ్యే విధంగా ఉండేలాగా మంచి డిజైనర్ ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్ లాంగ్ ఫ్రాక్ అనేది ఈజీగా ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా, ఏ ఏజ్ వాళ్ళకైనా. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను 5 మీటర్స్ సాటిన్ ఫ్యాబ్రిక్ యూస్ చేశానండి. సేమ్ ఫ్యాబ్రిక్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే, ఫారిన్ కంట్రీస్కైనా కూడా కొరియర్ చేస్తారు. కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఈ ఫ్రాక్కి మొత్తం టోటల్గా సాటిన్ ఫ్యాబ్రిక్ నేను 5 మీటర్స్ యూస్ చేశాను. బాడీ పార్ట్కి అండ్ అలాగే బాటమ్కి మొత్తం కలిపి. అండ్ అలాగే పైన బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ 1.5 మీటర్ యూస్ చేశాను. ఫస్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. పైన బాడీ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో హాఫ్ మెజర్మెంట్ తీసుకోండి. తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెడుతున్నాను షోల్డర్ పాయింట్ అనేది. ఎందుకు అంటే ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డీప్ నెక్స్ వచ్చినప్పుడు షోల్డర్స్ అనేది జారిపోతాయి అన్నమాట. భుజాల దగ్గర జారిపోతూ ఉంటాయి. అలా జారిపోకుండా ఉండాలంటే షోల్డర్ మెజర్మెంట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లేదంటే ఒక 1 ఇంచ్ తగ్గించి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టి 4 ఇంచెస్ షోల్డర్ విడ్త్ అనేది పెడుతున్నాను. చిన్నపిల్లలకైతే ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకుంటే సరిపోతుంది షోల్డర్ విడ్త్ అనేది. ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ 6 ఇంచెస్ దగ్గర పాయింట్ పెట్టుకొని నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ పాయింట్ దాకా నార్మల్ రౌండ్ నెక్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకున్నాను. ఈ విధంగా మార్చేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ ఈ విధంగా పెట్టి ఒక పాయింట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాయింట్ని కలుపుకుంటూ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎల్ షేప్లో ఒక బాక్స్ లాగా మార్చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎల్ షేప్కి కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టా. ఈ స్ట్రైట్ లైన్లో కరెక్ట్గా మధ్యకి ఒక పాయింట్ పెట్టి ఆ పాయింట్కి పక్కనే మళ్ళీ లోపలికి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టి ఈ పాయింట్స్ అన్నిటిని కలుపుకుంటూ ఫ్రంట్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ షేప్ అనేది ఈ విధంగా మార్చేసుకోవాలి. ఇప్పుడు పైన బాడీ పార్ట్, మీకు బాడీ పార్ట్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా పెట్టుకొని లెంత్ పాయింట్ అనేది మార్చేసుకొని మీ చెస్ట్ రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేసుకొని మార్చేసుకోవాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో నడుం రౌండ్ లూజ్లో కూడా డివైడెడ్ బై 4 చేసుకొని ఈ విధంగా పాయింట్ పెట్టుకొని ఈ 2 పాయింట్స్ని కలుపుకోవాలి. ఈ 2 పాయింట్స్ని కలుపుకొని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనేది మార్చేసి షోల్డర్ పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఈ విధంగా మార్చేసుకోవాలి. ఈ విధంగా మార్చేసుకొని మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ అనేది కట్ చేసుకున్నా. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ కట్ చేయడానికి తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని బ్యాక్ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి దానిపైన మనం కట్ చేసుకున్న ఫ్రంట్ సైడ్ పార్ట్ని నీట్గా పెట్టి నెక్, షోల్డర్స్, ఆర్మ్ హోల్స్ ఇంక్లూడింగ్ ఖర్చు పాయింట్స్తో కలిపి మొత్తం ఈ విధంగా మార్క్ పెట్టాను. మార్క్ పెట్టుకొని ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లైన్ని స్ట్రైట్గా మార్చేసుకొని నెక్ డీప్ చెక్ చేయడం కోసం బ్యాక్ సైడ్ నెక్ డీప్ 7.5 ఇంచెస్ పెడుతున్నానండి నేను. ఇది మీరు డిపెండ్స్ ఆన్ ఏజ్ని బట్టి, బాడీ పర్సనాలిటీని బట్టి మీ చాయిస్ అనమాట. నెక్ డీప్స్ ఎంతైనా పెట్టుకోవచ్చు, అది చాయిస్. నేనైతే 7.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఆర్మ్ హోల్ షేప్ అనేది ఆర్మ్ హోల్ షేప్ కర్వ్ ఉన్న దగ్గర ఒక హాఫ్ ఇంచ్ బయట పక్కకు ఉండే విధంగా మార్చేసుకున్నా. బ్యాక్ సైడ్ పార్ట్కి ఆర్మ్ హోల్ లో అనేది ఉండదు. ఈ విధంగా మార్చేసుకొని మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇది బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదా. లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్, ఆర్మ్ హోల్స్ దగ్గర ఎక్కువ ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్కి సరిపోయేంత ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని మీకు హ్యాండ్ లెంత్ ఎంతైతే కావాలో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా పెట్టి పైన షోల్డర్ పాయింట్ పెట్టా. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ షేప్ మార్చేయడం కోసం మీ ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్ని ఈ విధంగా షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి టేప్ పెట్టి మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టిన పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ అనేది మార్చేసుకోవాలి. హ్యాండ్ షేప్ మార్చేయడానికి 3.5 ఇంచెస్ దగ్గర హ్యాండ్ డౌన్ పాయింట్ అనేది పెడుతున్నా. చిన్నపిల్లలకైతే కనుక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ పాయింట్ దాకా
ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్ షేప్ మార్చేసి ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ పెట్టాను అనమాట. ఈ విధంగా పెట్టుకొని కింద హ్యాండ్ రౌండ్ లూజ్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర మార్క్ పెట్టుకొని మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ పెట్టుకోవాలి. సైడ్ ఫిట్టింగ్ ఖర్చుల కోసం అనమాట. ఈ విధంగా పెట్టి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని హ్యాండ్ షేప్ మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాటమ్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం. తీసుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా 4 మడతల మీద చీరని మడత వేసేటప్పుడు ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదే విధంగా 4 మడతల మీద నీట్గా ఫోల్డ్ చేసి ఎక్కడ కూడా ముడతలు తిత్తులు మడత పడిపోకుండా నీట్గా ఫ్లోర్ పైన కింది విధంగా పరుచుకున్నాను. పరిచిన తర్వాత 4 మడతలు క్లోజ్ 4 మడతలు ఓపెన్ ఉన్న కార్నర్లో నడుం మెజర్మెంట్ అనేది మార్చేస్తాం. నడుం మెజర్మెంట్ని ఏ విధంగా మార్చేసుకోవాలో దగ్గర నుంచి కూడా చూపిస్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు అని చెప్పేసి దూరం నుంచి చూపిస్తున్నాను. బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను నేను, అండ్ అలాగే 4 మీటర్స్ సాటిన్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా మార్చేస్తున్నాను. ఇప్పుడు మీకు నడుం మెజర్మెంట్ ఏ విధంగా దగ్గర నుంచి మార్చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 4 లేయర్స్ ఓపెన్ ఉన్న సైడ్ అనమాట, అంటే పైన కుచ్చులు దోపుకునే వైపు అనుకోండి. ఇది 4 లేయర్స్ క్లోజ్ ఉన్న సైడ్. ఈ కార్నర్లో నడుం షేప్ మార్చేయడానికి మీ నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యాబ్రిక్ 4 మడతల మీద ఉంది కాబట్టి. మీకు డివైడ్ చేయడం రాకపోతే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టేప్ని 4 మడతల మీద ఫోల్డ్ చేస్తే వచ్చిన మెజర్మెంట్ డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ ఎంతైతే ఉంటుందో ఆ మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయాలి. ఈ విధంగా వచ్చిన నడుం మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేయడం కోసం ఒక లెంత్ పాయింట్ అనేది ర్యాండమ్గా చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5.5 ఇంచెస్ దగ్గర పాయింట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఈ లెంత్ పాయింట్ అనేది మీ ఇష్టం అన్నమాట. అంటే నడుం మెజర్మెంట్కి సరిపడా రావడం కోసం ఫస్ట్ ర్యాండమ్గా అంటే ఉజ్జాయింపుగా ఇంచుమించుగా ఒక లెంత్ పాయింట్ అనేది చూస్ చేసుకొని పైన 4 మడతలు ఓపెన్ 4 మడతలు క్లోజ్ ఉన్న కార్నర్లో టేప్ పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని పెట్టి కరెక్ట్గా ఒక లెంత్ పాయింట్ దగ్గర చిన్న చిన్న పాయింట్స్ లాగా పెట్టుకొని ఆ పాయింట్స్ అన్నిటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మీరు డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం మనం ఏదైతే గీత గీసామో ఆ గీత పైన ఈ విధంగా టేప్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. అందరికీ అర్థమవుతుంది కదండి. మన నడుం రౌండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్యాబ్రిక్ 4 మడతల మీద ఉంది కాబట్టి మనం డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ని సర్కిల్ షేప్లో మార్చేసుకోవాలి. ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ చేసుకునేటప్పుడు నడుం మెజర్మెంట్ కూడా సర్కిల్ షేప్లోనే వస్తుంది. ఇప్పుడు సర్కిల్ షేప్లో మార్చేయడం కోసం ఒక లెంత్ పాయింట్ అనేది ర్యాండమ్గా పిక్ చేసుకోవాలి. అంటే నేను 5.5 ఇంచెస్ చూస్ చేసుకున్నాను నా నడుం మెజర్మెంట్ని బట్టి. మీ నడుం మెజర్మెంట్ని బట్టి మీరు ఒక లెంత్ పాయింట్ అనేది చూస్ చేసుకోవాలి. ఆ లెంత్ పాయింట్ దగ్గర నుంచి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ షేప్లో పాయింట్స్ పెట్టి మీకు కావాల్సిన నడుం రౌండ్ లూజ్ అంటే డివైడ్ చేయంగా వచ్చిన మెజర్మెంట్ నడుం సర్కిల్ షేప్లో కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా ఆ గీత పైన ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా టేప్ పెట్టుకొని చెక్ చేసుకోవాలి. నాకు కావాల్సిన మెజర్మెంట్ కన్నా నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకున్నాను అనమాట. నాకు డివైడ్ చేయంగా 7 ఇంచెస్ వచ్చింది. దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం పెట్టుకున్నా. ఒకవేళ మీ నడుం రౌండ్ లూజ్ తక్కువ ఉంది అనుకుంటే 3 ఇంచెస్ దగ్గరైనా 4 ఇంచెస్ దగ్గరైనా, లేదు నడుం రౌండ్ లూజ్ ఎక్కువ ఉంది అనుకుంటే 6 ఇంచెస్ 7 ఇంచెస్ 8 ఇంచెస్ దగ్గర అలా ర్యాండమ్గా ఒక లెంత్ పాయింట్ దగ్గర ఈ విధంగా పాయింట్స్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ పాయింట్స్ పెట్టిన తర్వాత మీకు కావాల్సిన నడుం రౌండ్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఆ పాయింట్స్ పైన ఈ విధంగా గీత కొట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుం రౌండ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నడుం రౌండ్ లూజ్ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ లెంత్ పాయింట్ని మార్చి పెట్టుకోండి. మళ్ళీ వేరే పాయింట్ అనేది పెట్టుకొని కరెక్ట్ మెజర్మెంట్ వచ్చే విధంగా ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుంది కదా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా నడుం సర్కిల్ షేప్ పెట్టిన తర్వాత ఇప్పుడు నాకు కావాల్సిన ఫుల్ లెంత్ బాటమ్ ఫుల్ లెంత్ 36 ఇంచెస్ అండి. నాకు కావాల్సిన లెంత్కి ప్లస్ ఈ లెంత్ పాయింట్ ఉంది కదా, నడుం సర్కిల్ షేప్ పెట్టడానికి లెంత్ పాయింట్ ఎంతైతే పెడతామో ఈ లెంత్ పాయింట్ని కూడా ప్లస్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ 36 ఇంచెస్కి ఈ నడుం సర్కిల్ షేప్ పెట్టడానికి పెట్టుకున్న లెంత్ పాయింట్ని కూడా యాడ్ చేసుకొని ప్లస్ చేసుకుంటే టోటల్ మొత్తం 41.5 ఇంచ్ వచ్చింది. సో ఇప్పుడు బాటమ్ ఫుల్ లెంత్ 41.5 ఇంచ్ అనమాట. మనం మార్క్ పెట్టుకునేటప్పుడు లెంత్ అనేది ఫుల్ లెంత్ పెడతాం అనమాట. అంటే నడుం లెంత్ పాయింట్ని కూడా నడుం షేప్ పెట్టడానికి తీసుకున్న లెంత్ పాయింట్ని కూడా యాడ్ చేసుకొని మార్చేసుకుంటాము.
తర్వాత మనం కట్ చేసినప్పుడు ఆ 5.5 ఇంచెస్ అంటే ఆ నడుం లెంత్ పాయింట్ అనేది మైనస్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఫుల్ లెంత్ అనేది కరెక్ట్ వస్తుంది. ఈ విధంగా ఎందుకు పెట్టుకోవాలి అంటే ఇదిగోండి నడుం షేప్ దగ్గర నుంచి కరెక్ట్గా లెంత్ అనేది చెక్ చేసుకోవడం వల్ల ఎప్పుడైనా సరే అంబ్రెల్లా కటింగ్ బోటం పార్టీ ఎక్కువ తక్కువలు ఎగుడు దిగుడులు వస్తుందన్నమాట. సో మనకి కింద సర్కిల్ షేప్ అనేది కరెక్ట్ రౌండ్ షేప్ నీట్గా రావాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించాను మీకు, అంటే బోటం లెంత్కి ప్లస్ పైన నడుం సర్కిల్ షేప్ పెట్టడానికి పెట్టుకున్న లెంత్ పాయింట్ అనమాట. ఆ లెంత్ పాయింట్ని కూడా ప్లస్ చేసుకొని ఈ విధంగా పైన కార్నర్ దగ్గర నుంచి అంటే నడుం రౌండ్ షేప్ పెట్టడానికి ఏ కార్నర్లో అయితే టేప్ పెట్టుకున్నామో అదే కార్నర్లో టేప్ పెట్టుకొని ఫుల్ మెజర్మెంట్ కూడా మార్చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. బోటం లెంత్కి ప్లస్ పైన నడుం షేప్ పెట్టడానికి పెట్టిన లెంత్ పాయింట్ని కూడా యాడ్ చేసుకొని నేను టోటల్ మార్చేసుకున్నాను. మార్చేసిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసేసిన తర్వాత పైన నడుం మెజర్మెంట్ అనేది మైనస్ అయిపోతుంది. మనకు కావాల్సిన బాటం ఫుల్ లెంత్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నేను మీకు ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా కట్ చేసుకున్నాం. ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా కటింగ్లో ఒక పార్ట్, దీని కింద సేమ్ ఇలానే ఇంకొక పార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్ అండి. ఫ్రంట్ సైడ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నీట్గా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ వేసుకొని చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసి సేఫ్టీ పిన్స్ తీసేసి నెక్ షేప్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా మెడపట్టి తీసుకొని బాడీ పార్ట్కి మంచి వైపున ఈ మెడపట్టి ఉండే విధంగా పెట్టి మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకొని నెక్ షేప్ చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న మెడపట్టిని కూడా కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, ఈ ఎక్స్ట్రా ఉన్న కొంచెం మెడపట్టిని కూడా మొత్తం కట్ చేసేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నమాట. సో ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఇది స్పీడ్గా ఉంది అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ప్లీజ్ కొంచెం రివైండ్ చేసుకొని చూడండి. ఎందుకంటే ఇది నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట నెక్ షేప్ అనేది. సో అందుకే అంత స్లోగా చూపించట్లేదండి. సో ఈ విధంగా మెడపట్టిని రివర్స్ చేసుకొని మళ్ళీ నెక్ షేప్ చుట్టూరు కూడా పై కుట్టు ఒకటి వేసుకోవాలి. పై కుట్టు అంటే ఈ విధంగా అనమాట. పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇది రాంగ్ సైడ్కి తిప్పుకొని షోల్డర్ ఆర్మ్ హోల్స్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఫ్రంట్ సైడ్ పార్ట్ మీకు ఏ విధంగా అయితే చూపించానో సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని కూడా నెక్ షేప్ స్టిచ్ చేసేసుకొని షోల్డర్ ఆర్మ్ హోల్స్ దగ్గర ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసాం. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ రెండు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకొని ఈ విధంగా షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. సో ఈ విధంగా షోల్డర్స్ రెండు స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది వేసుకోవాలన్నమాట. నేను ఈ ఫ్రాక్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ 2 డాట్స్ పెట్టాను. కాకపోతే స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ డాట్స్ సాటిన్ క్లాత్కి సెట్ అవ్వలేదు, బాడీ పార్ట్ అంత నీట్గా కనిపించట్లేదు అని చెప్పేసి ఫ్రంట్ సైడ్ డాట్స్ అనేది తీస్తా. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే డాట్స్ పెడితే బాగుంది. ఫ్రంట్ సైడ్ డాట్స్ పెడితే లుక్ రావట్లేదు సాటిన్ ఫ్యాబ్రిక్కి. అండ్ డాట్స్ ఏ విధంగా పెట్టాను అంటే బ్యాక్ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసి కరెక్ట్గా మిడిల్కి ఒక పాయింట్ పెట్టి ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి అడ్డంగా 3 ఇంచెస్ దగ్గర ఒక పాయింట్ పెట్టి మనం అడ్డంగా పెట్టిన పాయింట్ దగ్గర నుంచి 4 ఇంచెస్ లెంత్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్కి ఈ విధంగా లైన్ మార్చేసి ఆ స్ట్రైట్ లైన్కి 2 వైపులా ఒక 1/2 ఇంచ్ దగ్గర పాయింట్స్ పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మార్చేసి ఈ విధంగా పట్టుకొని కింద ఈ చివరి ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేలుతో చూపించిన విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి పైదాకా. బ్యాక్ సైడ్ పార్ట్కి మాత్రమే డాట్స్ పెట్టాను. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు బోటం ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాము. బోటం పార్ట్కి ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని నడుం షేప్స్ రెండు ఈక్వల్గా ఉన్న దగ్గర అంటే నడుం సర్కిల్ షేప్స్ ఉన్న దగ్గర నడుం షేప్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. బోటము మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కట్ చేసామో సేమ్ అదే విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఈ డ్రెస్కి నేను సింపుల్ ఎంబ్రాయిడరీ అనేది చేసుకున్నాను అండి కాసు వర్క్తో. ఎవరైనా ఆ ఎంబ్రాయిడరీ కూడా చూడాలి మీకు రాదు అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే
ఎంబ్రాయిడరీ ఏ విధంగా చేసుకోవాలి అండ్ అలాగే బెల్ట్ హిప్ బెల్ట్ అనేది తీసి పెట్టుకునే విధంగా చేశాను. బెల్ట్ కూడా ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది వీడియోస్ చూపిస్తా. ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ పైన బాడీ పార్ట్కి మంచి వైపున బోటం పార్ట్ కూడా మంచి వైపు ఒకే సైడ్కి ఉండే విధంగా పెట్టుకొని నడుం పార్ట్స్ రెండు ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ నేను వీడియోలో చూపించే ఈ డ్రెస్ కోసం యూస్ చేసిన సేమ్ ఫ్యాబ్రిక్ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా అయినా ఫారిన్ కంట్రీస్కైనా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారండి. కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది. అండ్ అలాగే కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. అండ్ ఈ విధంగా నడుం పార్ట్ అనేది జాయింట్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ కూడా నడుం పార్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ స్టిచ్ చేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని కింద అంచు ఉన్న దగ్గర ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకొని చివర బారుగా స్టిచ్ చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో అందరికీ క్లారిటీగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ విధంగా హ్యాండ్కి చివరి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత పైన వైపున హ్యాండ్కి పైన షేప్ ఉన్న పైన వైపున మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసి ఇప్పుడు హ్యాండ్స్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ మిడిల్ పాయింట్ దగ్గర నుంచి ఖర్చున్నంత వరకు డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే ఒక 1/2 ఇంచ్ లోపలికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. అది కూడా ఓన్లీ డ్రెస్కి ఫ్రంట్ సైడ్, హ్యాండ్స్ డ్రెస్కి ఫ్రంట్ సైడ్ వచ్చే వైపు మాత్రమే ఈ విధంగా 1/2 ఇంచ్ హ్యాండ్లో అనేది పెట్టుకోవాలి. హ్యాండ్లో అనేది పెట్టడం వల్ల తిత్తులు లేకుండా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా హ్యాండ్లో అనేది పెట్టుకొని ఇప్పుడు డ్రెస్కి ఫ్రంట్ సైడ్ పార్ట్ ఎటువైపు ఉందో జాగ్రత్తగా చూసుకొని ఫ్రంట్ సైడ్ పార్ట్ వైపే హ్యాండ్లో అనేది వచ్చే విధంగా పెట్టుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా ఈ విధంగా చెక్ చేసుకొని వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ హ్యాండ్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి అని చూపిస్తున్నానో సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వీడియోస్ ఎప్పుడైనా కూడా హిప్ బెల్ట్ వీడియోస్ అయినా ఎంబ్రాయిడరీ వీడియోస్ అయినా దొరకకపోతే కనుక ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి, మీకు వీడియో సెర్చ్ చేసే విధానం ఈజీ అవుతుంది. ప్లేలిస్ట్ దగ్గరికి వెళ్ళి హిప్ బెల్ట్ కటింగ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేసి చూస్తే మీకు ఏ హిప్ బెల్ట్ కావాలి అన్నా సరే ఈజీగా చూడవచ్చు కటింగ్ స్టిచ్చింగ్ విధానం అనమాట. అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ అయినా కూడా సేమ్ అంతే అండి. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూడండి, ఈజీగా అర్థమవుతాయి. కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఎక్కడున్నాయో ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత డ్రెస్ని పైన కింద వచ్చే విధంగా పెట్టుకొని నడుం పార్ట్స్ రెండు ఈక్వల్గా ఉండేలా పెట్టి నడుం పార్ట్స్ దగ్గర నుంచి బోటము ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ వదిలేసి ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఓన్లీ బోటమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చివర్లు బారుగా స్టిచ్ చేసుకొని పైదాకా తీసుకొని పైన ఫిట్టింగ్ పెట్టిన దగ్గర నుంచి టైట్ స్టిచ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి అనేది కూడా చూపించట్లేదండి, బికాజ్ ఆల్మోస్ట్ అన్ని వీడియోస్లో చూపిస్తున్నా కదా. సో ఫిట్టింగ్ పార్ట్ అనేది స్కిప్ చేశాను. పైనుంచి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది పెట్టుకొని మార్చేసుకుంటూ కరెక్ట్గా నడుం పార్ట్ దగ్గరికి వచ్చాక మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ ముడతలు లేకుండా పెట్టి నడుం పార్ట్ దగ్గర నుంచి ఒక 6 ఇంచెస్ వరకు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసి అక్కడి నుంచి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ మీదే స్టిచ్ చేయాలి. ఈ విధంగా బారుగా స్టిచ్ చేసుకొని చివర్ని మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా జిగ్జాగ్ చేసుకుంటే డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.